హలో అందరికీ, ఈరోజైతే నేను మీకు గార్డెనింగ్ వీడియో ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇదేమో సొరకాయలు ఉన్నాయి కదా, ఆ చెట్టు అనమాట. ఇది ఇలా తీగల్లాగా అల్లుకుంటూ ఉంటుంది. అండ్ అక్కడ ఒకటి ఉంది కదా, అది వచ్చేసి బీరకాయల చెట్టు. అలా పాదుల్లాగా అల్లిస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసేమో కాకరకాయ చెట్టు. ఇవన్నీ తీగలు అనమాట. తీగలుగా చెట్టులాగా కాదు, తీగల్లాగా అల్లుకుంటూ ఉంటాయి. ఇవి వచ్చేసి ఆకుకూరలు. ఇది తోటకూర. ఇవేమో చిక్కుడుకాయ చెట్లు. అండ్ ఏదో తెగులు వచ్చినట్టుంది. ఇవే వంకాయ చెట్లు. వంకాయ చెట్లు. అమ్మమ్మ ఇదేంటిది? ఇదేం చెట్టు? ఇది కూడా బీర చెట్టు. పైకి ఇలా ఆలిస్తూ ఉంటారు. ఇక్కడేవో కొన్ని ఆకుకూరలు అయితే వేసారు. ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ కోళ్ళు చిమ్మేస్తున్నాయి. ఇలా తోటకూర అంట. ఇది కూడా ఇలా పాలకూర, తోటకూర అవి చిన్నవి. ఇవి వచ్చేసి కొత్తగా పెట్టాం పువ్వుల చెట్లు, చామంతి పువ్వుల చెట్లు. ఇవేమో బెండకాయ, లేడీ ఫింగర్స్. ఇవి బెండకాయ చెట్లు. ఇవన్నీ ఇక్కడ ఇంటి చుట్టుపక్కల అన్ని చేలు ఉంటాయి. ఇది కూడా కాకరకాయ చెట్లు. కాకరకాయ తీగ అల్లుకుంటుంది ఇట్లా, చిట్టి కాకరకాయలు అవి. అండ్ ఇవేమో కనకాంబరం చెట్లు, చిన్నవి మొన్న పెట్టారు ఇవి. అండ్ ఇది వచ్చేసి చిన్ని కరివేపాకు చెట్టు. ఇట్లా పెట్టారు, అది కోళ్ళు అవేమి తినకుండా. నెక్స్ట్ అందరికి ఇష్టమైంది అనుకుంటా, ఇది మెహందీ గోరింటాకు చెట్టు. ఇది చాలా పెద్దది. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ చేలు ఉంటాయి. ఇక్కడ ఇలాగా అనుకుంటా. ఇవి వచ్చేసి జాస్మిన్స్, మల్లె పువ్వులు చెట్లు. ఇదేమో సన్నజాజులు, విరజాజులు. ఇది ఓకే, విరజాజులు అంటే ఇది విరజాజుల చెట్లు. ఇది ఇంకొకటి ఉంది. అమ్మమ్మ ఇదేంటి చెట్టు? ఇది కూడా కాకరకాయ. ఇది కూడా సన్నజాజుల చెట్టు. 2 చెట్లు అయితే ఉన్నాయి. చిన్న పాక వచ్చేసి ఇది కోళ్ళు ఇక్కడ ఉండడానికి వేసినట్టున్నారు. అండ్ ఇది వచ్చేసి పపాయ. ఇది సన్నజాజులు. అండ్ ఇది వచ్చేసి మందారం. బాగుంది కదా మందారం చెట్టు. ఇక్కడ కూడా కొన్ని మల్లె పూల చెట్లు ఉన్నాయి. అండ్ ఇది ఫైనల్గా గోంగూర అవి. గోంగూర చెట్లు ఇవి. చింతలి తొక్కేస్తున్నావా? ఇవి చిక్కుడుకాయలు చూపించాను కదా, చిన్న తోటకూర. ఇక్కడ చాలా వరకు కోళ్ళు ఉంటాయి కదా, కొరికేస్తున్నాయి, మొత్తం తినేస్తున్నాయి ఇవి. ఇదేం చెప్పు? అప్పురా చెప్పు. చిక్కుళ్ళు. ఇంకొచ్చేస్తున్నాం బయటకి. ఇవన్నీ ఇలా సారిస్తో కట్టేసారు చుట్టుపక్కల, కోళ్ళు అవన్నీ లోపలికి వెళ్ళకుండా. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అనే చెప్పొచ్చు. ఎటువంటి మందులు కూడా యూజ్ చేయరు వీటికి. వచ్చి టమాటో చెట్లు. ఇప్పుడే చిన్న పూత వస్తుంది. వీటికి ఏ మందులు యూజ్ చేయరు. ఈ పడి మలిచిన చెట్లు అని అనుకుంటున్నాను. ఇవి కొంచెం గడ్డిలో ఉన్నాయి. టమాటో పువ్వులు అయితే పసుపుగా ఉన్నాయి. ఈ కొన్ని టమాటో చెట్లు ఇవి. ఇది వచ్చేసి పంకిన్, గుమ్మడికాయ చెట్టు. నిన్ననే పెట్టారు, అందుకే ఇలా ఉంది. ఇంకొక 2-3 డేస్కి ఇది మంచిగా అవుతుంది. అందరికీ ఆముదం ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్. అది వచ్చేసి ఇదన్నమాట ఆ చెట్లు. వాటి సీడ్స్, విత్తనాలు ఇవి ఇలా ఉన్నాయి. ముందుకు వెళ్ళడానికి లేదు, కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఆముదం చెట్టు. వీటి ఆకులు అయితే హెడ్ఏక్ వచ్చినప్పుడు ఇలా కొన్ని ఆకులు కలిపి ఇలా తల మీద పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. చాలా చలవదనం అంటారు. ఇక్కడ కూడా ఒక నేతి బీరకాయ చెట్టు అయితే ఇక్కడ ఒకటి ఉంది.
ఇది నెత్తి బీరకాయ. వేరే చెట్టు చెప్పాను. ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయి. ఏదో పిచ్చి పువ్వులు అంటారు కానీ చాలా బాగుంటుంది. పువ్వుల చెట్లే, బట్ ఇవి ఎక్కడో బయట పెరుగుతూ ఉంటాయి. భలే ఉంటాయి కలర్ఫుల్గా. బటర్ఫ్లైస్, ఇక్కడ 2 బటర్ఫ్లైస్ అయితే ఆడుకుంటున్నాయి. కలర్ఫుల్ తూనెగలు, బటర్ఫ్లైస్ అన్నీ ఉన్నాయి. వచ్చాయి చాలా ఉన్నాయమ్మా బటర్ఫ్లైస్ ఇక్కడ. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి వైట్గా, వీటికి ఏదో ఇవి కూడా ఉన్నాయి. ఇవి నార్మల్గా బయట పోలుస్తూ ఉంటాయి. ఈ తోటలో అంతా బటర్ఫ్లైస్ భలే తిరుగుతున్నాయి ఇక్కడ అంతా. ఇది వచ్చేసి మా చర్చ్. ఇదంతా ఒక వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక అనిపించేది మా హౌస్. ఈ 2 ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తాయి అన్నమాట. చూసారా, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఒకే ట్రీకి అయితే ఉన్నాయి. ఇది గంగరాయ చెట్టు అంటారు. ఇదైతే మా చిన్నప్పటి నుంచి ఉంది. మాతో పాటు ఇది కూడా పెద్ద అవుతూనే ఉంది. మాకంటే ఫస్టే పుట్టిందిలే. ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఒక మునగ చెట్టు అయితే ఉండేది. 2 చెట్ల మీదకి ఎక్కి ఆడుకుంటూ ఉండేవాళ్ళం, పైకి ఎక్కేసేవాళ్ళం. ఒక దాని మీద నుంచి ఇంకొక దానికి అలా చెట్ల పైకి ఎక్కేవాళ్ళం. చూడండి, చాలా ఇట్లా అనిపిస్తుంది. చాలా ఇయర్స్ ఉన్నాయి ఈ చెట్టుకి అయితే. ఇలా ఎక్కేవాళ్ళం అండి చిన్నప్పుడు. అండ్ ఇవన్నీ కూడా మా కోడలే, నాటుకోడలు ఇవన్నీ. అండ్ మా ఇంటి చుట్టుపక్కల అయితే ఇలాగా వరి పొలాలు అయితే ఉంటాయి. వరదలకి వాటర్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. వర్షాలకి ఈ ఫ్లడ్స్ వాటర్ ఎక్కువ రావడం వల్ల ఇంకా అటుగా అనిపించేవన్నీ ఇంకా వరి పొలాలు అవతలంతా ఉన్నవన్నీ. మధ్యలో అయితే కాలువ ఉంటుంది. ఇక్కడ ఈ ట్రీస్ ఉన్నాయి కదా దాని పక్కనే చూడండి, పచ్చని పైరులు, చల్లటి గాలి వస్తుంది, ఫ్రెష్ ఎయిర్. వీటితో అయితే ఈ లీవ్స్తో అయితే ఒకటైతే చేస్తాం, సౌండ్ చేస్తూ ఊద్దా ఉంటాం. ఒకటి చేసి తయారు చేస్తా, చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అప్పుడు సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ మంచిగా లేదు, సన్నగా వస్తుంది. ఇప్పుడు ట్రై చేస్తా. అయితే కరెక్ట్ సౌండ్ వచ్చింది. ఒక ఏమంటారు దీన్ని, విజిల్ టైప్లో వస్తుంది. నీకు రావట్లేదు. అయిపోయింది ఇది. ఇక్కడైతే అంతకుముందు చిన్నప్పుడైతే ఇక్కడైతే ఒక ముళ్ళు తీసేసి ముళ్ళు గుచ్చేవాళ్ళం, ఇది ఊడిపోకుండా. ఇంక దీనికి ఇంకా ఇలా వద్దుతా ఉండేవాళ్ళం విజిల్ టైప్లో. ఇది వచ్చేసి మా చర్చ్. బయట నుంచి అది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇదైతే సైడ్. సైడ్కి ఇలా ఉంటుంది. అండ్ కనిపించేదే మా ఇల్లు. ఇక్కడంతా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. సిటీస్లో దగ్గర దగ్గర ఉంటాయి కదా, ఇలాగే పల్లెటూరులో ఇదే బెనిఫిట్. అన్నీ దగ్గరగా ఉంటాయి హౌసెస్. దూరంగా ఉంటాయి. వస్తున్నాం, అయిపోయింది. ఇది మా హౌస్. ఇక్కడ హౌసెస్ అన్నీ ఇట్లానే దూరంగా ఉంటాయి. ఎక్కువ స్పేషియస్గా ఉంటుంది. అంటే మా ఇంటి చుట్టుపక్కల అంతా పొలాలు ఉంటాయి. చుట్టుపక్కల బ్యాక్ సైడ్ మొత్తం పొలాలు ఉంటాయి. అది వచ్చేసి మెయిన్ రోడ్. ఇంకా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక కాలువ అయితే ఉంటుంది. చెట్లు ఎక్కువ ఉంటాయి మాకు ఇక్కడ. ఇక్కడ ఉంటుంది మా ఇక్క.